మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే చాలు బంగారం కొనే యోగాలు వస్తాయి. బంగారం కొంటూనే ఉంటారు. చాలామందికి బంగారం కొనాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న బంగారం రేటు చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. దాంతో అంత ధనం పెట్టి బంగారం కొనలేని పేదవారు తమ దగ్గర బంగారం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ ఇక బాధ పడకండి. ఉత్తరేణి మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. ఖచ్చితంగా మీకు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. భూమి మీద ఎన్నో రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్నిటికి మాత్రమే దైవిక శక్తి, అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. మన చుట్టూ పెరిగే పిచ్చి మొక్క అని మనం భావించే వాటిల్లో కూడా మన తలరాతను మార్చగలిగే అద్భుత శక్తులు దాగి ఉంటాయి. అటువంటి కోవకు చెందినదే ఈ ఉత్తరేణి మొక్క. దీనిని ఆయుర్వేదంలో అపామార్గము అని పిలుస్తూ ఉంటారు. అంటే అనారోగ్యాలను, దరిద్రాన్ని దూరం చేసేది అని అర్థం. ఈ మొక్క కేవలం ఆరోగ్యానికే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టమైనది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ ఉత్తరేణి మొక్కకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. పూర్వకాలం నుండి మన ఋషులు, మునులు ఈ మొక్కను దైవ కార్యాల్లోనూ, తాంత్రిక విద్యల్లోనూ ధన ఆకర్షణ కోసము ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ మొక్కకు బంగారాన్ని, ధనాన్ని ఆకర్షించే విశేషమైన శక్తి ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సిడి కాంతులను చూసి ముచ్చట పడని కళ్ళు ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆడవారికి బంగారం అంటే ప్రాణం. తమ ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించాలని, కొత్త కొత్త డిజైన్లలో గాజులు, గొలుసులు కొనుక్కోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అది కేవలం అలంకారం కోసమే కాదు. బంగారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఇంట బంగారం ఉంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చున్నట్టే అని మన పెద్దల నమ్మకం. అలాగే మగవారికి కూడా బంగారం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. మెడలో మంచి చైన్ వేసుకోవాలని, చేతికి బ్రాస్లెట్ పెట్టుకోవాలని, సమాజంలో తాము కూడా ధనవంతులుగా కనిపించాలని వారు కోరుకుంటూ ఉంటారు. కానీ కోరికలు ఉన్న అందరికీ బంగారం కొనుక్కునే స్తోమత, యోగము ఉండకపోవచ్చు. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు బంగారం కొనడానికి సరిపోకపోవచ్చు. లేదా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. అటువంటి సమయాల్లో మనకు అండగా నిలిచేదే ఆ ఉత్తరేణి మొక్క పరిహారం. మీ కోరిక నెరవేరాలన్నా, మీ ఇంట్లో బంగారం వర్షం కురిపించే యోగం కలగాలన్నా ఉత్తరేణి మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారాన్ని శ్రద్ధగా చేస్తే చాలు, మీ తలరాత మారిపోతుంది. మరి ఇంతకీ ఉత్తరేణి మొక్కతో ఏం చేస్తే బంగారం కొనే యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఉత్తరేణి మొక్కతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు, ధనలాభం కలగాలంటే ఉత్తరేణి గింజలతో ఏం చేయాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ కొంచెం చూస్తే అర్థం అవ్వదు కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైన మొక్క. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కేవలం మీ శ్రద్ధ, నమ్మకము ముఖ్యం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక శుక్రవారం రోజును ఎంచుకోవటమే. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున ఈ ప్రక్రియ చేయాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా ఉత్తరేణి మొక్క ఉందేమో వెతకండి. సాధారణంగా ఈ మొక్కలు రోడ్డు పక్కన, పొలాల గట్ల మీద, ఖాళీ స్థలాల్లో విరివిరిగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు దగ్గరలో లేకపోతే ముందుగానే చూసి పెట్టుకోవటం మంచిది. మొక్క కనిపించిన తర్వాత ఆ మొక్కకు నమస్కరించి, అమ్మా ఉత్తరేణి, నా దరిద్రాన్ని తొలగించి నా ఇంట సిరి సంపదలు, బంగారము నింపేందుకు మా ఇంటికి రా తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ మొక్కను వేర్లతో సహా పీకాలి. గుర్తుంచుకోండి, మొక్కను పీకేటప్పుడు వేరు తెగిపోకుండా జాగ్రత్తగా మొత్తం మొక్క వచ్చేలాగా చూడాలి. ఇలా సేకరించిన మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఉత్తరేణి మొక్కను శుభ్రంగా కడిగి దాని మీద కొంచెం పసుపు, నీళ్లు చల్లాలి. పసుపు అనేది మంగళకరమైన వస్తువు, క్రిమి సంహారిణి కూడా.
ఇలా పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఆ మొక్కను మీ పూజ గదిలోనికి తీసుకుని వెళ్ళాలి. తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఈ మొక్కను ఉంచాలి. అనంతరం అమ్మవారికి గంధము, కుంకుమ, పూలతో అలంకారం చేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలను వెలిగించాలి. అగరబత్తీలు వెలిగించి ఆ సువాసనను ఆ గది అంతా వ్యాపింపచేయాలి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. లక్ష్మీదేవి ముందు ప్రశాంతంగా కూర్చొని కనకధార స్తోత్రాన్ని చదవాలి. కనకధార స్తోత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఆదిశంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంట తినడానికి ఏమీ లేకపోయినా ఆ పేదరాలు ఉన్న ఒక్క ఉసిరికాయను ఆయనకు దానం చేసింది. ఆమె దారిద్ర్యాన్ని చూసి చలించిపోయిన శంకరాచార్యుల వారు అసువుగా లక్ష్మీదేవిని స్తుతిస్తూ పాడినదే ఈ కనకధార స్తోత్రం. ఆయన స్తుతికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆ పేదరాలి ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. అంతటి శక్తివంతమైనది ఈ స్తోత్రం. కనుక మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో ముందు ఉత్తరేణి మొక్కను సాక్షిగా ఉంచి కనకధార స్తోత్రాన్ని 3 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిపై కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు ప్రసరించి బంగారు వర్షం కురిపించే యోగం కలుగుతుంది. ఇలా కనకధార స్తోత్రం చదవటం రానివారు ఓ మహత్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా కనకధార స్తోత్రం కానీ మంత్రం కానీ చదవటం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి మరియు ఆ ఉత్తరేణి మొక్కకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ మొక్కను పూజగది నుండి బయటకు తీసుకువచ్చి ఎండబెట్టాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మొక్కను ఎండలో ఆరబెట్టకూడదు. కేవలం నీడలో మాత్రమే ఆరబెట్టాలి. ఇంటి లోపల లేదా ఎండ తగలని ప్రదేశంలో ఉంచి బాగా ఎండనివ్వాలి. అది పచ్చదనం అంతా పోయి గలగలలాడేలాగా ఎండే వరకు వేచి ఉండాలి. మొక్క పూర్తిగా ఎండిన తర్వాత ఆకులు, కాండము, వేరు అన్నీ కలిపి దంచి లేదా మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని నమ్మకం. ఇలా తయారు చేసుకున్న ఉత్తరేణి పొడిని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కుంకుమ భరిణెలో ఈ పొడిని కొంచెం కలపాలి. అంటే మీరు రోజువారీ వాడే కుంకుమలో ఈ ఉత్తరేణి పొడిని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ కుంకుమను ఎలా వాడాలంటే ఈ పరిహారాన్ని 1 మండలం కాలం పాటు అంటే 40 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి నమస్కరించి ఈ ఉత్తరేణి పొడి కలిపిన కుంకుమను మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి. ఆడవారైతే తమ సౌభాగ్యానికి చిహ్నంగా, మగవారైతే తమ విజయానికి చిహ్నంగా ఈ బొట్టును ధరించాలి. ఇలా 40 రోజుల పాటు ఏకధాటిగా చేయటం వల్ల మీలో ఒక తెలియని ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉండి నడిపిస్తుంది. ఖచ్చితంగా ఆ 40 రోజుల్లోనే మీకు బంగారం కొనే యోగం వస్తుంది. ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది. తద్వారా మీరు అనుకున్నట్టుగా బంగారం కొనగలుగుతారు. ఆడవారు ఈ బొట్టును నిత్యం ధరించడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి. మీరు ఎప్పటి నుండో కొనాలని ఆశపడుతున్న బంగారు గాజులు, కాసుల పేరు, చెవి కమ్మలు, ఉంగరాలు ఇలా ఏది కోరుకుంటే అది మీ సొంతమవుతుంది. మీ భర్త లేదా తండ్రి ద్వారా మీకు బంగారం లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగి పసుపు కుంకుమలతో పాటు బంగారం కూడా వచ్చే యోగం పడుతుంది. ఇక మగవారు ఈ బొట్టును ధరిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు కోరుకుంటున్నట్టుగా మందపాటి బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు, ఉంగరాలు కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు మగవారు ఈ తిలకాన్ని ధరించి బయటకు వెళ్ళటం వల్ల వారు చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, సమాజంలో గౌరవము పెరుగుతాయి. మీరు ఏ పని తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది. పట్టిందల్లా బంగారం అనే సామెత మీ జీవితంలో నిజమవుతుంది. ఈ ఉత్తరేణి మొక్క పొడి కలిపిన కుంకుమలో అంతటి మహిమ దాగి ఉంది. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడిన తంత్రం అయినప్పటికీ దీని వెనుక ఉన్న సంకల్పం బలం చాలా గొప్పది. మన పూర్వీకులు చెప్పిన ఏ మాట వృధా కాదు. ప్రకృతిలో ఉన్న శక్తులను మనం సరిగ్గా వినియోగించుకుంటే మన జీవితాలను బంగారుమయంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎంతో విలువైన బంగారం కంటే గొప్పదైన ఈ ఉత్తరేణి మొక్కను నిర్లక్ష్యం చేయకండి. ఈ చిన్న పరిహారాన్ని పాటించి ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో, బంగారు ఆభరణాలతో కలకలలాడాలని కోరుకుందాం. 40 రోజులు ఓపికగా చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది.
ఉత్తరేణిలో అద్భుతమైన వశీకరణ శక్తి మాత్రమే కాదు, ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఉత్తరేణికి బంగారాన్ని తన వైపు తిప్పుకునే శక్తి ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఈ మొక్కను పూజించి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కుంకుమలో కలిపి ధరించటం వల్ల మీ శరీరంలోని ప్రకంపనలు మారిపోతాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల బంగారం కొనే అవకాశాలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన పురాణాలలో ఉత్తరేణి ధాన్యం గురించి ఉంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా పూర్తి నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. 40 రోజులలో మీ తలరాత మారి మీ ఇల్లు బంగారు కాంతులతో నిండిపోవటం ఖాయం. ఇక ఇప్పుడు ఈ ఉత్తరేణి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా వివరంగా తెలుసుకుందాం. చాలామందికి తెలియదు కానీ పల్లెటూర్లలో ఈ ఉత్తరేణి ఆకులను కూర వండుకొని కూడా తింటారు. ఎందుకంటే ఈ ఆకులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఉత్తరేణి ఆకుల కూరను తినటం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఈ కూర తినటం వలన ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి. శరీరం దృఢంగా ఉంటుంది. కనుక మీరు కూడా ఈ ఉత్తరేణి కూరను తినే ప్రయత్నం చేయండి. ఈ ఉత్తరేణి మొక్కను కొన్ని చోట్ల అపామార్గ లేదా చిర్చిట అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని ఆందిజాడు అని కూడా అంటారు. మీరు తప్పకుండా ఈ మొక్కను చూసే ఉంటారు. మీ ప్రాంతంలో దీనిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి. దీని ఎత్తు సుమారు 60 నుంచి 120 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఎరుపు, తెలుపు అనే 2 రకాల్లో లభ్యమవుతుంది. అయితే తెలుపు అపామార్గ మరింత శక్తివంతమైనది. ఈ మొక్కల్లో మొదలు, ఆకులు, కాండము, పువ్వులు మరియు విత్తనాలు ఉంటాయి. దీని పువ్వులు మరియు పండ్లు శీతాకాలంలో వస్తాయి, వేసవిలో ఎండిపోతాయి. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఉత్తరేణి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్తరేణి ఆకులు చాలా ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. మన పూర్వీకుల కాలం నుండి ఉత్తరేణి ఆకులను అనేక మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలటం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రసం దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపై వేసి ఆ ఆకు పొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట రాస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టినప్పుడు ఆ ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగ్గుతాయి. పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటిపై పెట్టుకోవటం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ళ నుండి రక్తం కారటం ఆగిపోతుంది. శరీరంలో ఉండే కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు తగ్గుతుంది. ఉత్తరేణి కాండం ఆస్మా, మలబద్ధకం సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విత్తనాలను మందులలో ఉపయోగించటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మరియు రక్తం శుభ్రపడుతుంది. ఇవే ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు. ఈ మొక్క గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దీని ఆకుల్లో గంగామాత నివసిస్తూ ఉంటుంది. వేర్లల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఉన్నారు. మరియు దీని ఆకులు, తొడిమలు, పండ్లల్లో మొత్తం సృష్టి శక్తి కలిసి ఉంది. ఈ మొక్క ఎంత గొప్పదంటే స్వయంగా శివుడే ఈ మొక్కను పొగిడాడు. ఈ మొక్కలో అమృత శక్తి ఉంది. ఎందుకంటే సముద్ర మథనం సమయంలో అమృత బిందువులు ఈ మొక్కపై పడ్డాయి. అందుకే ఈ మొక్క చాలా శక్తివంతమైనదిగా మారింది. ఈ ఉత్తరేణి మొక్క వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత నముచి అనే రాక్షసుని చంపడానికి అతనితో స్నేహం చేసినట్లు నటించాడు. తర్వాత నముచి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతని తలను నరికివేశాడు. ఆ తెగిన తల స్నేహితుడిని మోసం చేశాడు అని అరుస్తూ ఇంద్రుడి వెంటపడింది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగం చేసి నముచి తల నుండి తప్పించుకున్నాడు. యాగాన్ని రాజసూయ యాగంలో ఒక భాగంగా భావిస్తారు. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు నముచికి కనిపించడు. అలా దారి తప్పించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం అనే పేరు వచ్చింది. వినాయక చవితి పూజలో వినాయకుడికి ఇష్టమైన 21 ఆకులలో ఈ ఉత్తరేణి ఆకు ఒకటి.
అన్ని రోగాలను నయం చేసేదిగా చెప్పబడుతూ ఈ మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క చెడు శక్తులు, కీడు మరియు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో శాంతిని మరియు మంచి వాతావరణాన్ని తెస్తుంది. గ్రహ శాంతి కోసం శని, రాహు, కేతు వంటి గ్రహాల సమస్యలను తొలగించుకోవడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు. ఇది జ్యోతిష్యంలో మంచి పనులకు సహాయపడుతుంది. ఈ మొక్కను పూజించటం లేదా దాని రక్షను ధరించటం వల్ల మనసులో శాంతి, స్థిరత్వము మరియు మంచి ఆలోచనలు వస్తాయి. పురాణాల ప్రకారం ఈ మొక్క చెడు శక్తిని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. దీనివల్ల పాపాలు, దోషాలు తొలగి పుణ్యం పెరుగుతుంది. ఈ మొక్కను వినాయక చవితి, పౌర్ణమి లేదా ఇతర పూజలలో ఉపయోగించటం వల్ల దేవతల దయ పొందగలరు. ఇది పూజా సామాగ్రిగా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో ఉపయోగించటం వల్ల సుఖము మరియు శాంతి వస్తాయి. ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగించటం వల్ల మీ జీవితంలో సుఖం, సంపద మరియు శాంతి వస్తాయి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాము. లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చేలాగా చేసే ఒక మార్గం ఉంది. ఏమీ లేదు, ఉత్తరైన చెట్టుకి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను ఒక స్పూనుడి సేకరించి వాటిని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలోనే కొంచెం గుగ్గిలం పొడి వేసి ధూపం వేసి ఆ ధూపాన్ని పూజ గదిలో ఉంచాలి. ఇలా 2 మంగళవారాలు, 2 శుక్రవారాలు చేసుకోవాలి. ఉత్తరేణి గింజలతో ఇలా ధూపం వేస్తే ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. అంతేకాదు ఇలా ధూపం వేస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది. కనుక అందరూ ఉత్తరేణి గింజలతో ఈ పరిష్కారం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.